హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను పోహా అయితే చేస్తున్నానండి. మా చిట్టి తల్లి అయితే పోహా అంటే తినదు, పెద్దగా ఇష్టపడదు అనమాట. సో అక్కుగాడు ఏది పెట్టినా తింటాడు, కానీ చిట్టి తల్లి ఒకటి తింటే ఒకటి తినదు. సో అందుకనేసి ఓన్లీ నా కోసము మా వారి కోసమే నేను ఇంకా పోహా అయితే చేశాను. ఇంకా ఆయన కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. చూసారు కదా, ఇంకా టైం అయితే 8 అయ్యింది. మా వారైతే వెళ్ళిపోయారు. ఆయనైతే 7కే వెళ్ళిపోతారులేండి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, టైమింగ్ అయితే చేంజ్ అవుతుంది. పిల్లల స్కూలు, కాలేజీలు, ఆఫీసులు అన్నీ చేంజ్ అవుతాయి. ఎందుకంటే చలి అంత ఎక్కువగా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే మా ఓడికి నార్మల్ అయితే 9 గంటలకు స్కూల్ అయితే 9:30 అయిపోయింది. పాపదైతే 9 గంటలకు చేసినారు. సో ఇంకా నేను ఈ టైంలోనే ఇంకా పాపని 8కి అలాగా లేపుతానమాట. ఇంకా లేపే ముందరగా ఫస్ట్ అయితే పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లేసిన వెంటనే ఇద్దరికి ఒకే టైమింగ్ లాగా అయిపోతుందండి. ఇంకా ఉరుకు పరుగులు అన్నట్లుగా అవుతుంది. ఇద్దరు ఒకే ఏజ్లో ఉన్న పిల్లలు ఉంటే గాన అసలు చాలా కష్టంగా ఉంటుంది కదా. సో స్నానం చేసిన తర్వాతకి ఇంకా వాళ్ళకి యూనిఫాము, క్యాప్స్ అన్నీ కూడా ఇంకా అలాగే వాళ్ళకి లోషను అవన్నీ కూడా రెడీ చేసి పెడతాను. బ్రేక్ఫాస్ట్ కూడా అండి, ఇంకా ఈరోజు కొంచెంగా దోశ పిండి ఉందన్నమాట. సో అందుకనేసి నేను ఇంకా దోశ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా నార్మల్గా అయితే ఇక్కడ నార్త్లో పిల్లలు స్కూళ్ళల్లో నాన్ వెజ్ అనేది అలో ఉండదు. సో అందుకని ఏదన్నా కానీ ఇంట్లోనే తినిపిస్తాను. పిల్లలకి స్కూళ్ళకి అయితే ఏం పట్టించాను. సో అందుకనేసి ఈరోజు నేను ఎగ్ దోశ చేస్తున్నాను పిల్లలకి. ఇంకా కొంచెమే పిండి ఉంది, అందుకనేసి ఒక చిన్నగా మినీ దోశలు వేసేస్తే లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళిపోతారు. సో ఇక్కడ ఒక పూట స్కూలే కదండి, అందుకనేసి లంచ్ బాక్స్ ఏం ఉండదు, జస్ట్ బ్రేక్ఫాస్టే పెడతారు. సో మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు తినేసి వెళ్ళిపోతారు కదా, 10:30, 11 ఆ టైంకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారనమాట. సో ఇక్కడ టైమింగ్స్ అంతా వేరుగా ఉంటుంది. సో అందుకని నేను ఎగ్లోకి ఎక్కువ ఏమేమి వేయడలేదు, ఓన్లీ సాల్ట్ వేసి ఇచ్చేస్తున్నాను. మా బుడ్డోడు స్పైసెస్ ఎక్కువ తినడు, అందుకనేసి ఇంకా నేను పిల్లల కోసం అయితే చిన్నగా ఎగ్ రోల్ దోశ చేస్తున్నాను అనమాట. ఇంక ఇంట్లో తినేస్తారు కదా అనేసి. సో ఇంకా పిల్లలు లేయంగానే వాళ్ళకి స్నానాలు రెడీ ఇవన్నీ చేసుకోవాలి. సో అంతా 8 అయ్యిందంటే అయిపోయిందండి. నాకైతే భలే హడావిడిగా ఉంటుంది. ఇద్దరు ఏజ్ ఒకటే ఉన్న పిల్లలకి 1 ఇయర్ గ్యాప్ ఉన్న పిల్లలకంటే మరీ కష్టం కదా. సో నా పరిస్థితి అంతే. సో అందుకనేసి నేను ఇంకా ఏదైనా కానీ పిల్లలు లెగకముందే అన్నీ చేసేసుకుంటాను. ఇంట్లో ఏదైనా సామాన్లు గడగడం, కసులు చిమ్ముకోవడం, బయట నీళ్ళు కొట్టేయడము, ఇంకా వాషింగ్ మిషన్ అయితే రన్నింగ్ వాటర్ వేసేటప్పుడే వాషింగ్ మిషన్ కూడా వేసేస్తాను కాబట్టి అన్నీ అయిపోగొట్టేసుకుంటాను. ఇంకా ఏదన్నా కొంచెం అలాగే బద్ధకం అయిపోతే కొంచెం లేట్ అయిపోతుంది, కానీ ఇంకా నార్మల్ అయితే అలాగే. సో చూస్తున్నారు కదా, నేనైతే ప్యాన్ కడుగుతున్నాను. ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా, ఎగ్గుది స్మెల్. సో అందుకనేసి ప్యాన్ కడిగి ఆ తర్వాత చిన్నగా మినీ దోశల్లాగా వేస్తున్నాను. వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. సో అందుకని అలో లేదని ముందే చెప్తారండి మనం పిల్లలకి అడ్మిషన్ స్టార్ట్ చేసేటప్పుడే. సో అందరి రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలి. అందులో ఇక్కడ వచ్చేసి 80-85% అయితే నాన్ వెజ్ అయితే తినారండి. చాలా తక్కువ మంది నాన్ వెజ్ తినేది. సో స్కూళ్ళల్లో అయితే అస్సలే ఉండదు. సో అందుకనే ఎందుకు అనేసి ఇంకా పిల్లలకైతే ఈ రకంగా చేసేసుకుంటున్నాను. సో ఈరోజైతే ఒక చిన్న టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. అది నా సెకండ్ ప్రెగ్నెన్సీలో జరిగినటువంటి షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. అసలు నేను ఎప్పుడు మర్చిపోలేనండి. సో అంత ఇదిగా జరిగింది ఏంటి అనేది చెప్తూ ఉంటాను. సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ఛానల్ని ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇద్దరికి ఒక స్పూన్ అంతా హనీ అయితే తాగిచ్చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో పిల్లలకి దగ్గు, జలుబు ఎక్కువగా ఉంటుంది, అందుకనేసి ఇద్దరికైతే హనీ అయితే తాగించేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. సో వాళ్ళ లంచ్ బాక్స్ కూడా అన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళ బ్యాగ్లో అయితే ఇంకా సెట్ చేసేస్తాను. ఇలాంటివి అయితే వాళ్ళే తింటారు. ఏదైనా రైస్ ఐటమ్స్ అయితే ఇంకా మొత్తం కింద పడేస్తారు కాబట్టి ఇంకా నేనైతే రైస్ ఐటమ్స్ అయితే నేనే తినిపిస్తాను. ఇలాంటివి అయితే వాళ్ళే తినేస్తారు. సో నేను చెప్పాను కదా, నా ప్రెగ్నెన్సీలో ఎక్స్పెషల్లీ అండి 9th మంత్లో జరిగిందనమాట. 9th మంత్లో ఎలాగంటే ప్రతి వారము చెకప్కి పిలుస్తూ ఉంటారు కదా. సో అలాగే నాకు కూడా అనమాట చెకప్కి పిలిచారు. సో ఇంకా ఒక వారం అనంగా అంటే ఇంకా డ్యూ డేట్ ఇచ్చారు, 5వ తారీఖు అడ్మిట్ అవ్వమని. ఇంకా పెయిన్స్ ఏం రాలేదు కదా అనేసి.
సరే అనేసి మేమేం చేసినాము, ఇంకా ఐ థింక్ సో జనవరిలోనే జరిగిందండి ఇది. ఆ టైంలో ఇంకా మేము ఆర్మీ హాస్పిటల్లో కదా నేను డెలివరీ అయ్యేది. సో అందుకనేసి వాళ్ళు మనకు ఒక లిస్ట్ అయితే ఇస్తారండి. న్యూ బార్న్ బేబీ కోసం ఏమేం కావాలి అంటే మనకి నైటీస్ కానీ, లేదంటే పిల్లలకి డైపర్లు, డ్రెస్లు, ఇంకా అవన్నీ కూడా ఏమేం కావాలో ఒక లిస్ట్ అయితే ఇస్తారనమాట. సో అవన్నీ మనము తీసుకెళ్ళాలి. సో ఆ రోజైతే ఇంకా మేము క్యాంటీన్కి అయితే వెళ్ళినాము. న్యూ బార్న్ బేబీ కొన్ని వైప్స్ అవన్నీ ఉంటాయి కదండి, ఇంకా ఆ టైంలో ఎక్కువ పోటీ కూడా చేస్తారు పిల్లలు. సో అవి తీసుకున్నామని మా వారితో పాటు క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా చిట్టల్లి అప్పుడు కరెక్ట్గా అంటే సంవత్సరము 9 నెలలు అనమాట, అంటే 19 నెలలు పిల్లకి. సో ఇంకా మేము క్యాంటీన్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను. నాకేమేమి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏం కావాలో అవన్నీ కూడా తెచ్చుకున్నామని వెళ్ళాము. సో మాకు ఇంటికి దగ్గరలేనండి, ఎంత దూరం కూడా లేదు, మహా అంటే ఒక 2 నిమిషాల్లో కూడా ఇంట్లో చేరుకుంటాము, అంత దగ్గరగా ఉంటుంది. సో ఆ టైంలో ఏం జరిగిందంటే మా పాప మాకు స్కూటీ కదా, స్కూటీకి ముందర మనం కాలు పెట్టుకుంటాం కదండి, అక్కడ మా బుడ్డది కూర్చునేదనమాట. సో అలా కూర్చోపెట్టేశాడు మా ఆయన. సో పాప ఏమో కూర్చున్న దగ్గర నుంచి కాలు కిందికి జార ఇడిసిందనమాట, కిందికి కాలు పెట్టింది అంటే ఇంకా రోడ్డుకు రాసుకపోతుంది అనమాట కాలు అనేది. అయితే మా ఆయన ఏం చేసినాడంటే సరే అనేసి ఇలాగ ఒకసారిగా వంగేసి అంటే తన కాలు కింద ఉంది కదా, దాన్ని పైన పెడదామని అలాగ వంగాడండి. అంతే ఇంకా అంటే అది చెయ్యి అనేది జారిపోయిందో ఏటో ఏమో తెలియదు కానీ డైరెక్ట్గా మా ఆయన స్తంభం ఉంటుంది, ఆ స్తంభానికి పోయి గుద్దేసినాడు అనమాట. ఆ స్తంభం వచ్చేసి ఎగ్జాక్ట్లీగా మా ఆయనకి భుజానికి తగిలిందనమాట. అయితే అక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే అది పార్క్ ఉందన్నమాట. అక్కడ ఒక మనిషి అంత డౌన్ ఉంది, అంటే రోడ్డు చాలా ఎత్తులో ఉంది, ఒక మనిషి అంత ఎత్తులో డౌన్ ఉందన్నమాట. అక్కడ అంతా పార్క్గా ఉంది. అయితే ఇంకా మా ఆయన పోయి ఆడ గుద్దుకునేసరికి మా పిల్లేమో రోడ్డు మీద పడింది, మా ఆయనేమో స్కూటీని పట్టుకొని అలాగే కింద పడిపోయాడు. నేనేమో గుంత ఉంది కదండి, ఆ గుంతలో సీదా అలాగా దొర్లుకుంటూ పోయాను. అంటే ఇంకా అక్కడ చెట్లు ఉంటే ఆ చెట్టుకు పోయి నా తల గుద్దుకోయిందనమాట. గుద్దుకునేసరికి అప్పుడు ఈవినింగ్ టైం అనమాట, అందరూ పార్క్లోనే ఉంటారు కదా. ఇంకా నేను పడేసరికి అందరూ ఆ పార్క్లో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అందులో నార్మల్ లేడీ అంటే కొంత అంతగా ఇది అవ్వరు, కానీ అందులో ప్రెగ్నెంట్ కదా, అంటే ఫుల్ మంత్స్ అనమాట అప్పుడు నాకు. ఇంకా అలా ఉండేసరికి పాపం ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరూ భయపడుకుంటూ ఉరికింత వచ్చినారనమాట. ఇంకా అంటే పార్కు ముందరనే క్వార్టర్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు 2-3 లేడీస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికి పోయి నీళ్ళు తీసుకొచ్చి నాకు, అంటే ఇంకా నేను పడి కూడా తిరిగి లేసి వచ్చేస్తున్నాను, అంటే ఇంకా ఎవ్వరు నన్ను లేపను కూడా లేపలేదు. అంటే నేను పడ్డం ఆలస్యం లేదు, వెంటనే లేచి పైకి వచ్చేస్తున్నాను. అంటే నేను పాపని వెతుక్కుంటున్నాను, పాప ఎక్కడుంది అనేసి. మా ఆయన ఏమో కింద పడిపోయాడు కదా, బండి ఆయన మీద పడింది. సో ఆయన బండిని లేపుతున్నాడు, నేను ఉరికింత వచ్చి పాప అని టెన్షన్లో, అంటే నేను ఏ స్పృహలో ఉన్నాను ఏంటి అనేది కూడా నేను పట్టించుకోకుండా పైకి వచ్చేసాను. పైకి వచ్చిన తర్వాతకి చూస్తేనేమో పాప ఏడుస్తూ కూర్చుంది. పాపకేం దెబ్బలు అయితే తగలలేదు, ఏమంటే మా ఆయన డైరెక్ట్గా పోల్కి గుద్దుకున్నాడు కదా, కొంచెం భుజం దగ్గర కొంచెం దెబ్బలాగా అంటే ఒత్తుకపోయింది అనమాట. అదిని ఇంకా కొంచెం కాళ్ళ దగ్గర అలాగా గీసుకపోయింది. నాకు కూడా పెద్దగా ఏం తగలలేదు, కానీ చేతులకి అంటే సీదా నేను బోర్లాగా అయితే పడలేదండి, ఇట్లాగా లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ అలాగా వెళ్ళిపోయాను అనమాట. నాకు అంతగా కూడా గుర్తుకు రావడం లేదండి, ఎందుకంటే నేను అక్కడ ఏం జరిగిందో కూడా ఒక క్షణంలో అంత జరిగిపోయిందనమాట, గుర్తు కూడా రాలేదు. నేను సీదా పడిపోయానా లేదంటే బోర్లో పడ్డానా అనేది, బోర్లో పడింటే సివియర్ అయ్యేది నాకు మేబీ. సో నాకు తెలిసి అంటే స్ట్రైట్గానే పడినట్టున్నాను. ఇంకా చేతులకు ఒకటి గీసుకపోయింది, ఇంకా తల మాత్రం కొట్టుకోయింది అనమాట, చెట్టు ఉంటే చెట్టు కొట్టుకోయింది. ఇంకా అందరు వచ్చేసి లేపుతున్నారు. ఇంకా నేను పాపని వెతుక్కున్నానా, చూస్తే పాపకి ఏం దెబ్బలు తగలేదు, కొంచెం నీళ్ళు తాగినాను. అప్పుడు కూడా ఇంకా పాపని అడుగుతున్నాను, పాపకి ఎలా ఉంది, పాపకి దెబ్బలు తగిలినాయా అని. అంతే కదండి, అమ్మ మనసు అలాగే ఉంటుంది, మనది మనం చూసుకోము, పిల్లల్ని కాపాడుకోవాలా, పిల్లలకి ఎట్లా ఉంది అన్న ఉద్దేశమే ఆ విధానమే ఉంటుంది, కానీ మనం ఎట్లా ఉన్నామనేది కూడా చూసుకోం కదా. సేమ్ అలాగే ఇంకా ఏ తల్లి అయినా అలాగే ఉంటుంది కదా.
ఇంకా నేను లేచిన తర్వాతకి అందరు నన్ను అడుగుతున్నారు, తల్లి నీకు ఫస్ట్ ఎట్లా ఉంది అది చెప్పు, బేబీ మూమెంట్ ఉందా లేదా అనేసి అడుగుతున్నారనమాట. ఇంకా నాకు కొద్దిసేపు వరకు బేబీ మూమెంట్ అనేది ఏం కనపడలేదండి అసలు. ఎందుకంటే ముందు నేను టెన్షన్లో ఉన్నాను, ఇంకా అంటే కొంచెం భయపడిపోయాను కదా, టెన్షన్లో ఉన్నాను. ఆ టైంలో నాకేం కనపడడం లేదు. అంత లోపల ఆ 5-10 మినిట్స్లో మొత్తం అండి మా క్వార్టర్స్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి తెలిసింది ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇలాగ పడిపోయింది అనేసి. ఇంకా మా ఇంటి పక్కల ఒక అతను ఉన్నాడు, బీహార్ అతను అనమాట. అయితే అతను ఇంకా తెలిసిన వెంటనే ఇలాగా భాష వాళ్ళ భార్య కింద పడిపోయింది అని తెలిసరికల్లా పాపం ఆయన మేము ఇంకా లేదు మేము ఇంకా కారు తీసుకొని వస్తున్నాడు అనమాట. సో మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము, అంటే ఇంకా అదే స్కూటీలోనే వెళ్ళిపోతున్నాం అనమాట. సారీ స్కూటీ పక్కన పెట్టేసాము, అంటే స్కూటీ కూడా బాగా గుద్దుకైంది. సో స్కూటీ పక్కన పెట్టేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అన్న వచ్చి ఎక్కించుకున్నాడు, రండి ఇంటికి పోదామని. ఇంకా మా ఎదురింటి ఆవిడ చల్లగా నీళ్ళు తీసుకొచ్చిందనమాట, నీళ్ళు తాగు ఫస్ట్ నీకు తెలుస్తుందని. నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్న తర్వాతకి నీళ్ళు తాగిన తర్వాత అప్పుడు ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. సో ఈరోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా జరిగింది. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త అండి. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్